హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూసే ప్రతి వార్త నిజం అనుకుంటున్నారా? వాట్సాప్లో వచ్చే ప్రతి వార్త నమ్ముతున్నారా? యూట్యూబ్లలో వచ్చే బ్రేకింగ్ న్యూస్, లైవ్ న్యూస్లు నమ్ముతున్నారా? ఈరోజు వార్త పరిస్థితి ఎట్లున్నది? అసలు వార్తను చంపుతున్నారా, వార్తను బతికిస్తున్నారా? ఈ ముచ్చట మీదే ఈరోజు మనం ముచ్చట. మరి ఎట్లున్నది వార్త పరిస్థితి, ఏం సంగతి ఓసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు నేను ఒక వార్తను ఒక మనిషితోని పోలుస్తూ ఉన్నా. ఎందుకంటే మీకు చెప్తా, మీకే అర్థమవుతుంది ముచ్చట. ఒక వార్తను మనము ఒక మనిషి అనుకుంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే, ఒక ఛానల్ ఏం చేస్తుందంటే ఇక వార్త చేతులు బట్టి ఇక్కడ బంద్ గుంజుతుంది, ఇక ఇంకో ఛానల్ ఏం చేస్తుంది అంటే ఇక కాలు బట్టి ఇక్కడ బంద్ గుంజుతుంది, ఇంకో ఛానల్ ఏం చేస్తుంది అంటే ఇక బాగా తెలివి ఆలోచించి ఇక చక్కగా ఓ బండరాయి తీసుకొచ్చి చక్కగా వార్త మీదనే ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి వస్తే ఆ వార్తను చంపేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇగో ఇట్లా సమాజంలో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క తీర్ల రాయడం వల్ల మరి నిజమైనటువంటి వార్త చచ్చిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈరోజు అయితే నేను చెప్తా ఉన్నా. అందుకోసమే ప్రజలారా, అందుకోసమే మిత్రులారా, మీకు ఈ వాట్సాప్లలో వచ్చేటటువంటి వార్తలు నమ్మకండి. ఆ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను మీరు షేర్ చేయకండి. ఆ యూట్యూబ్లో ఇష్టం వచ్చినటువంటి లైవ్లు మీరు నమ్మకండి. నమ్మి మీరు మోసపోకండి అని నేనైతే మొత్తం మీద చెప్తా ఉన్నా. ఇక మరి నాకు ఆ ఛానల్ మీద ఈ ఛానల్ మీద ఏమన్నా కోపం ఉన్నదేమో, ఇక వాళ్ళు నాకు అద్దెకర భూమి ఇస్తారని ఇయ్యలేరేమో అనుకోగలరా? ఇంత ఇక వాళ్ళ మీద కోపం లేదు, ఇక మీ మీద నాకేం ప్రేమ లేదు. కానీ అసలు ముచ్చటైతే నేను చెప్తా ఉన్నా, ఈరోజు వార్తల పరిస్థితి అట్లా మొత్తం ఆగమాగం అయిపోతూ ఉన్నది. కాబట్టి అందులో నిజం ఎంత ఉన్నది, అందులో అబద్ధం ఎంత ఉన్నది, అందులో వాస్తవం ఎంత ఉన్నది అని చెప్పి ఒక వార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే అందులో నిజం ఎంత ఉన్నది, అబద్ధం ఎంత ఉన్నది అని చెప్పి నిర్ణయించి మీరే ఒకవేళ నిజం ఉంటే 10 మందికి అది షేర్ చేయవలసిందిగా అయితే నేను కోరుతా ఉన్నా. ఇది మిత్రులారా ఈరోజు ముచ్చట. చూస్తూనే ఉండండి మన SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి.